వెల్కమ్ టు టెన్సిల్ టాక్. తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరున్న పూరి జగన్నాథ్ ఎందుకో దేవుడు చేసిన మనుషులు లాంటి ఫ్లాప్లు అందిస్తున్నాడు. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఎందుకో చెత్త సినిమాలు తెస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. పూరి జగన్నాథ్ అదృష్టం అంతా కూడా మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలతో ముడిపడి ఉందనే సత్యం ఇటీవల బయటపడుతోంది. ఎప్పుడూ రవితేజతో ఇడియట్ సినిమాతో వెలుగులోకి వచ్చిన పూరి అనతి కాలంలోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. వెరైటీ టైటిల్స్ తో హీరోలను కేర్లెస్ క్యారెక్టర్స్ లో చూపించడం జగన్ స్టైల్. ఇంచుమించు పూరి జగన్నాథ్ ప్రతి సినిమాలోనూ ఒకే రకం ఫార్ములా ఉంటుంది. వాటిని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు. పూరి అంటేనే బ్యాంకాక్ నేటివిటీ తప్పనిసరిగా ఉంటుంది. బ్యాంకాక్ లో ఇల్లు కూడా కట్టుకున్నాడని కొందరు చెప్తుంటారు. ఆ ప్లేస్ లో పూరికి బ్రహ్మాండమైన ఐడియాలు వస్తాయట. ఆయన సినిమాలో బ్యాంకాక్ తరహా కామెడీ సీన్లు కూడా నటుడు అలీతో పండిస్తూ ఉంటాడు. పూరి దగ్గర అందరూ కూడా హై లెవెల్ టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉంటారు. ఇక కథ, కాకరకాయ, పైటిప్ డైలాగ్ అన్ని ఆయనే రాసేసుకుంటాడు. భాస్కర్ భట్ల రెగ్యులర్ గా పాటలు రాసేస్తుంటాడు. ఇంకో ఫ్రెండ్ రఘు కుంచే మ్యూజిక్ అందించేస్తుంటాడు. ఇక అలీతో రెడీమేడ్ కామెడీ ట్రాక్ ని ఎలాగో ఉంటుంది. ఇక పాటలంటారా, బ్యాంకాక్ లో ఎట్టొచ్చి కొంచెం కథ ఉంటే చాలు, పూరి నెల రోజుల్లో సినిమా తీసి అవతల పారేస్తాడు. టైం బాగుంటే హిట్, లేకపోతే ఫట్. అయినా పూరికి చేతి నిండా సినిమాలుంటాయి. పూరి లాంటి డైరెక్టర్స్ ఫ్లాప్ ఇచ్చాడు అంటే ఆ సినిమాకు అతను మనసు పెట్టలేదనే అర్థం. మనసు పెడితే గనక ఆహా హిట్ తో కొడతాడు ప్రేక్షకులను. దట్ ఈస్ పూరి జగన్నాథ్. సో ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. బట్ యూల్ జస్ట్ స్టే ట్యూన్ టు indiagalites.com.